నీ దాసుడు ఆలకించుచున్నాడు. మొదటి పట్టణము సామెయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 20వ వచనం. ఆ రోజులలో సామెయేలు ఏలు పర్యవేక్షణకు క్రింద 50 పరిచర్య చేయించుండెను. ఆ రోజులలో 50 వార్త చాలా అదురుగా వినిపించేది. ప్రభు సాధారణంగా తాత్కాలిక వాడు కాడు. ఒకనాటి రాత్రి ఏలి పనులుండెను. అతని కన్నులకు మసకలు క్రమేడుచే చూపబడేను. ప్రభు ముందట వెలుగుతున్న దీపము ఇంకా ఆరిపోలేదు. సామెయేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసమంతా పండుకొని నిద్రించుతుండెను. అప్పుడు ప్రభు సామెయేలు పిలిచి, అతడు చిత్తముంచ లేచి గుబమున ఏలియా వద్దకు పరిగెత్తిపోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అన్నాడు. ఏలి, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోము అని చెప్పాను. బాలుడు వెళ్ళి పండుకొనెను. యావే సామెయేలు మరలా పిలిచాడు. అతడు లేచి ఏలి చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అన్నాడు. ఏలి, నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోమని అన్నాడు. సామెయేలునకు యావే గురించి ఇంకనూ తెలియదు. యావే వార్త అతనికి ఇంకనూ వినిపింపలేదు. ప్రభు సామెయేలు 3వసారి కూడా పిలిచాడు. అతడు లేచి ఏలి దగ్గరికి వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అన్నాడు. ప్రభువే బాలుని పిలిచినని ఏలి అప్పుడు గ్రహింపు అనెను. అతడు సామెయేలుతో, వెళ్ళి పడుకొనుము, నిన్నెవరైనా పిలిచితో ప్రభు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు అని పలుకుము అని చెప్పాను. సామెయేలు వెళ్ళి తన దావన పరుండెను. అంతటా ప్రభు యావేలు శక్తి గురించి వెనుకటి మాదిరినే సామెయేలు అని పిలిచెను. అతడు, ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు అనెను. సామెయేలు వెళ్ళి పెద్దవాడైన. ప్రభు అతనికి తోడుగా ఉండేది. కావున అతను పలికిన పలుకులొక్కటి వ్యర్థం కాలేదు. దాసు నగరం నుండి పెరబ్బా వరకు గల ఇశ్రాయేలు ప్రజలందరూ సామెయేలు యావే ప్రవర్తనని తెలుసుకునేది. ఇది 8వ వాక్కు.